మెగాస్టార్ జూనియర్ ఎన్టీఆర్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన నటనా విశ్వరూపం, వేగవంతమైన డాన్స్, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్ డెలివరీ. కానీ ఆయన కేవలం స్క్రీన్ మీదే కాదు, నిజ జీవితంలోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్న నిజమైన కథానాయకుడు. ఇటీవల ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని, తారక వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్కి వంట చేయడం అంటే మక్కువ ఎక్కువ. అది కేవలం ఒక సరదా వ్యాపకం కాదు, అందులో ఆయనకు మంచి నైపుణ్యం కూడా ఉందట. ప్రభాస్ శ్రీను మాటల్లో చెప్పాలంటే ఎన్టీఆర్ ఒక బ్యూటిఫుల్ కుక్. గతంలో మలేషియాలో బిల్లా సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ ఏకంగా 3 రోజుల పాటు యూనిట్ మొత్తానికి స్వయంగా వంట చేసి పెట్టారట. అక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న అతి పరిమిత వనరులతోనే, అంటే ఒక ఎలక్ట్రిక్ స్టవ్, 4-5 స్పూన్లు, కత్తులు, కొన్ని టమాటాలతోనే ఆయన పిజ్జా తయారు చేయడం గమనార్హం. అంతేకాదు గుమగుమలాడే టమాటా పచ్చడి చేసి దానిని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసి కలిపి యూనిట్ సభ్యులకు తినిపించారట. విదేశాల్లో ఆ రుచికరమైన భోజనం తినడం ఒక మర్చిపోలేని అనుభూతి అని శ్రీను గుర్తు చేసుకున్నారు. ఈ వంటకళ ఎన్టీఆర్కు ఆయన తల్లిగారి నుంచి అబ్బిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తల్లిగారు పైనాపిల్ కూర, పీతల కూర వంటి వైవిధ్యమైన వంటకాలను అద్భుతంగా చేస్తారని, ఇంట్లో పీతలు తినడానికి ప్రత్యేకమైన చిన్న సుత్తి కూడా ఉంటుందని సరదాగా పంచుకున్నారు. ఎన్టీఆర్లోని మానవతా దృక్పథానికి నిదర్శనంగా ఒక భావోద్వేగ సంఘటనను ప్రభాస్ శ్రీను వెల్లడించారు. యమదొంగ సినిమా షూటింగ్ టైంలో శ్రీను భార్యకు అబార్షన్ అయింది. ఆ టైంలో ఆయన ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన వేదనలో ఉన్నారు. అప్పట్లో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన శ్రీను కష్టాన్ని చూసి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి భరోసా ఇచ్చారట. నువ్వు టెన్షన్ పడుకురా, ఇవన్నీ సహజం, నీకు పుట్టేవాడు నాలాంటి వాడే పుడతాడు, నీకెందుకు టెన్షన్, నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే చెప్పు, నేనే టికెట్లు వేయిస్తాను, వెళ్ళు అంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారట. ఒక అగ్ర కథానాయకుడు అయ్యుండి సాధారణ నటుడి విషయంలో అంత గొప్పగా స్పందించడం అందరికీ స్ఫూర్తినిస్తుందని శ్రీను కృతజ్ఞతతో తెలిపారు. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులోకి పూర్తిగా లీనమైపోతారు. జై లవకుశ షూటింగ్ సమయంలో లవాకుశ పాత్రల సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండే ఎన్టీఆర్ కోపంతో ఉండే జై లేదా ఇతర రఫ్ పాత్రల షూటింగ్ వచ్చేసరికి సెట్స్లో ఆయన ప్రవర్తన కూడా పూర్తిగా ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయేదని చెప్పారు. ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పాటించే డైట్ అత్యంత కఠినంగా ఉంటుందట. ఆయన తీవ్రమైన డైట్ను చూస్తే సాధారణ వ్యక్తులకు అసలు తిండే తినబుద్ధి కాదని, అంతటి అంకిత భావం ఆయన సొంతమని శ్రీను పేర్కొన్నారు. నటనలో అసాధారణ ప్రతిభ చూపిస్తూనే నిజ జీవితంలో తోటి వారికి అండగా నిలబడే గొప్ప మనసు ఎన్టీఆర్ సొంతం. వృత్తి పట్ల అంకిత భావం, తోటి కళాకారుల పట్ల ఆప్యాయత చూపించడం వల్లే ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.